అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మధ్యవర్తులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్తో పాటు శ్రీరామ్ పంచు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా సభ్యులుగా ఉన్నారు. ప్యానెల్లోని 3 సభ్యులు కూడా తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం. అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసును పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ప్యానెల్ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ ఖలీఫుల్లా తమిళనాడులోని శివగంగా జిల్లా కరైకుడికి చెందినవారు. ఈయన జూలై 23, 1951లో జన్మించారు. స్వర్గీయ జస్టిస్ ఫకీర్ మహ్మద్ కు కుమారుడైన ఖలీఫుల్లా 1975లో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 సంవత్సరంలో మద్రాస్ హైకోర్టుకు పర్మనెంట్ జడ్జిగా నియమితులయ్యారు. 2011లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు జడ్జిగా, 2012లో అక్కడే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఖలీఫుల్లా ఏప్రిల్ 2012లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2016లో ఆయన సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ పొందారు. మాజీ చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. బీసీసీఐకి సంబంధించిన కీలక ఆదేశాలు ఇచ్చారు. I understand that the Supreme Court has appointed a mediation committee headed by me. I am yet to receive the order copy. Therefore, for the present, I can only say that if the committee has been constituted, we will take every effort to resolve the dispute. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ కూడా సభ్యులుగా ఉన్నారు. 1982లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించిన శ్రీ రవిశంకర్ తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రవిశంకర్ మే 13, 1956లో తమిళనాడులో జన్మించారు. ఈయన తండ్రి పేరు వెంకటరత్నం. ఆదిశంకరాచార్య ప్రేరణగా కుమారుడికి రవిశంకర్ పేరు పెట్టారు. రవిశంకర్ మహర్షి యోగికి శిష్యుడిగా ఉన్నారు. రవిశంకర్పై పలు ఆరోపణలున్నాయి. బెంగళూరులో తన ఆశ్రమం సమీపంలో 15 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే తన పేరుకు ముందు శ్రీ పేరు పెట్టుకోవడంపై ప్రముఖ సితార్ విద్వాంసుడు రవిశంకర్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకున్న పాపులారిటీతో లాభం పొందుతున్నారని ఆరోపించారు. हमने भी अभी एयरपोर्ट में ही सुना था ये बात. अभी देखते हैं ये देश के लिए अच्छा होगा. మీడియేషన్ से ही బలా బనేగా. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్లో శ్రీరామ్ పంచు ఒకరు. మద్రాస్ హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్న శ్రీరామ్ మధ్యవర్తిగా వ్యవహరించడంలో దిట్ట. మధ్యవర్తిత్వం కోసం ఆయన మీడియేషన్ ఛాంబర్ను స్థాపించారు. ఇండియన్ మీడియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, ఇంటర్నేషనల్ మీడియేషన్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్గా ఉన్నారు. మధ్యవర్తిగా భారత్ చట్ట ప్రణాళికలో కీలక పాత్ర పోషించారు. కమర్షియల్, కార్పొరేట్, కాంట్రాక్చువల్ వివాదాలను పరిష్కరించారు. మీడియేషన్ అండ్ లా పేరుతో 2 పుస్తకాలు కూడా రాశారు. 2 మతాల సెంటిమెంట్తో కూడి ఉన్న అయోధ్య భూ వివాదాన్ని ఖలీఫుల్లా నేతృత్వంలోని 3 సభ్యుల ప్యానెల్ ఏ రకంగా డీల్ చేస్తుందన్నది వేచి చూడాలి.